మున్సిపల్ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో వీరు పోయి ఎక్కడ క్యాంపెయిన్ చేసినా కానీ టిఆర్ఎస్ పార్టీ అక్కడ సక్సెస్ఫుల్ లేదు. తో వారు ఏదైతే ఊహించుకుంటున్నారో సోషల్ మీడియాలో కొంచెం ఇష్టం వచ్చినట్టు వార్తలు పెట్టుకొని జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ లో 2 బై ఎలక్షన్లలో ప్రజలు ఒక తీర్మానం ఇవ్వడం జరిగింది. వారి లీడర్షిప్ పైన ప్రజలు ఏదైతే 23 అసెంబ్లీ ఎలక్షన్లలో తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లలో టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఇచ్చినారో అదే తీర్మానం ఈ బై ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో మున్సిపల్ ఎలక్షన్స్ లో చూపించినారు. సో ప్రజలందరూ కూడా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నారో ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడ కూడా 50 టీఎంసీ బ్యారేజ్ లేదు, కానీ కావాలని అక్కడ సిద్దిపేటలో ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో 50 టీఎంసీ బ్యారేజ్ కట్టినారు. ఈ రోజు కూడా కేవలం 10 టీఎంసీ నీళ్లే వాడుతున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులలో ఈ కావాలని కాంట్రాక్టర్ ద్వారా కమిషన్ల కోసము ప్రాజెక్టులు కట్టి పార్టీని వారి సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం జరిగింది.